చెట్లుని చూస్తే ఇంత లావున అచ్చని ఈత పోతే ఈత పిందెల్లాగానే, కానీ కాయలు పెద్దవైపోతాయి. పెద్ద ఈత అనుకుందాం. ఈత చెట్టులాగే ఉందండి, ముళ్ళు ముళ్ళుగా ఆకులన్నీ అచ్చం అలాగే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఖర్జూరపు చెట్టు అయినా, ఈత చెట్టే అయినా, తాటి చెట్టేనైనా, కొబ్బరి చెట్టేనైనా, ఒక్క చెట్టేనైనా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు. బాగా గుర్తించండి, ఇవన్నీ ఒకే జాతికి చెందిన చెట్లు. ఈ జాతికి చెందిన చెట్టు లాగా పెరుగుతాడట. నేను పాత తర్జుమాలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఖర్జూరపు చెట్టు అనే దగ్గర తమాల వృక్షము అని రాసిన్నారు. చాలా పాత తర్జుమాలు చదివా. తమాల వృక్షము అని అంటే తాటి చెట్టు అని. తాటి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఖర్జూరం చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు అని చెప్పాను. ఏమిటయ్యా ఈ చెట్లలో ఉన్నటువంటి జాతి, ఈ పద్ధతి ఏమిటయ్యా అంటే, ఈ చెట్టుకి బాగా గమనించాలి. ఈ చెట్టుకే దేవుడు నీతిమంతుడిని ఎందుకు పోల్చాడంటే, ఈ చెట్టుకి తల్లివేరు అనేది ఒకటి ఉండదు. తల్లివేరని ప్రతి చెట్టుకి కుంగుటేరని, తల్లి ఏరని ఒక ఏరు మధ్యలో ఉండి అది తిన్నగా లోతుకెళ్ళిపోయి ఆ చెట్టుని బలంగా పట్టుకొని ఉంటుంది అన్నమాట. తల్లివేరు, కుంగుటు వేరు అంటారు దాన్ని. కానీ నేను చెప్పిన ఈ జాతి చెట్లకి, యేసు క్రీస్తు నీతిమంతులు పోల్చిన ఈ జాతి చెట్లకి ఈ తల్లివేరు అనేది